నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. 6 ఏళ్ల తర్వాత జల ప్రళయం కేరళను ముంచెత్తింది. ఈసారి కొండ చర్యలు విరిగిపట్టడంతో పాటు భారీ వర్షాల కారణంగా గ్రామాలను జల విలయం చుట్టేసింది. దీంతో వందల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు సమాచారం. ఉగ్ర రూపం దాల్చిన వరదతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 24 గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా పరిణమించింది. 2 వారాలుగా కొంకన్ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా ఉండటం, పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. అరేబియా సముద్రం వేడెక్కడము ఈ పెను విషాదానికి ఒక కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. 2018లో కేరళకు తీవ్ర నష్టాన్ని కలిగించిన జల ప్రళయంలో 430 మంది మరణించారు. అప్పుడు 40,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పుడు ఇంకెంత నష్టం సంభవిస్తుందో వరద నీరు తగ్గిన తర్వాత కానీ తెలియదు. ఈసారి ఇప్పటికీ 100 మంది పైగా మరణించినట్లు తాజా వార్తలు రిపోర్ట్ చేశాయి. మృతదేహాలు నదుల్లో కొట్టుకుపోవడాన్ని చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేరళ తూర్పు ప్రాంతంలో పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు విరిగిపట్టడం వల్ల కూడా ఈ పెను విషాదం సంభవించి ఉండొచ్చు. తీర ప్రాంతంలో దట్టమైన మేఘాల ధోరణికి ముందుగానే గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. అయితే ఇంత ప్రళయం సంభవిస్తుందని వారు ఊహించలేదు. కేరళలో కొండ చర్యలు విరిగిపట్టడం సాధారణమే. త్రిశూర్, పాలక్కాడ్, కోజికోడ్, వైనాడ్, కన్నూరు, మల్లాపురం, ఎర్నాకు జిల్లాల్లో 19 సెంటీమీటర్ల నుండి 35 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. రుతుపవనాల చురుకుదనానికి తోడు భూతాపం కారణంగానే ఇంతటి ప్రళయం సంభవించినట్టు తెలుస్తోందని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఉత్తర రౌండన్ ప్రాంతంలో ఈ రకమైన వర్షపాతం సాధారణంగా కనిపించేదన్నారు. కొండ చర్యలు విరిగిపట్టడం వల్ల ఉత్తరాఖండ్ లో ఈ మధ్య భారీ నష్టం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లో గతేడాది తెహ్రీ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఆకస్మికంగా వరదలు సంభవించాయి. దీంతో ఉత్తరకాశీ, కేదార్నాథ్ ప్రాంతాల మార్గాలు బంద్ చేశారు. వందలాది పర్యాటకులు చిక్కుకున్నారు. ఇప్పుడు కేరళలో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. వందల ఇళ్లు నీట మునిగాయి. పలు గ్రామాలను కలిపే వంతెన కొట్టుకునిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లో రోడ్లన్నీ జలమయమై ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. చుట్టూ నీరున్నా తాగడానికి నీరు లేని పరిస్థితిలో వందలాది మంది దప్పికతో అల్లాడుతున్నారు. ఆహారం, నిత్యావసరాలు దొరకకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. భారీ వర్షాలకు కమ్యూనికేషన్ సౌకర్యాలు తీవ్ర అంతరాయం కలిగింది. కేరళలో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన వయనాడ్ జిల్లాలో 29 జూలై అర్ధరాత్రి సంభవించిన భారీ వర్షాలకు తప్పించుకోలేని పరిస్థితుల్లో వందలాది మంది గల్లంతయ్యారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో చిక్కుకున్న వారి సంఖ్య ఇంత అని చెప్పలేకపోతున్నారు. కేరళ సీఎం పినరై విజయన్ రక్షణ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు ప్రధాని మోదీ ఫోన్ చేసి కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా కేరళ వరద పరిస్థితి గురించి తెలుసుకొని ఆ రాష్ట్రంలో తమిళుల భద్రతకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ప్రళయం గురించి తెలుసుకొని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్లో పరిస్థితిని స్వయంగా చూసేందుకు వెళ్తానని తెలిపారు. రాష్ట్రంలోని 8 జిల్లాలకు వరద తాకిడి ఎక్కువని ప్రభుత్వం ప్రకటించింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 45 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.